ఇటీవల పహల్గాం ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ఏపీలోని పొట్టి శ్రీరాములు జిల్లా మంగళగిరిలోని మధుసూదన్ రావు కుటుంబాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరామర్శించారు. ఈ క్రమంలో అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. తన కొడుకు మార్క్ శంకర్ సింగపూర్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో చాలా ఇబ్బందులు పడ్డాడని, అతని గొంతులోకి పొగ వెళ్లిందని, గాయాలయ్యాయని అన్నారు. అయితే ఇప్పటికీ కూడా తన కొడుకు రాత్రిళ్లు చాలా భయపడుతున్నాడని, ఒక్కసారిగా భయంతో నిద్ర నుంచి లేస్తున్నాడని అన్నారు. ఈ క్రమంలో తాము మంచి సైకాలజిస్ట్ కు చూపిస్తున్నట్లుగా చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. అదే విధంగా అచ్చం తన కొడుకులాగే మధుసూదన్ కుటుంబం అన్నారు. వాళ్ళు ఎంతో సరదాగా గడిపేందుకు పహల్గాం వెళ్లారని, కానీ ఈ విధంగా కళ్ళ ముందే దారుణం జరిగిందన్నారు. అసలు వాళ్లకు నిద్ర పడుతుందా? వాళ్లకు కూడా బుల్లెట్ల శబ్దం కళ్ళ ముందు తమ కుటుంబ సభ్యుడు బుల్లెట్ల దాడికి చనిపోవడం, ఆ షాక్ నుంచి వాళ్ళు కోలుకోవడం చాలా కష్టమన్నారు. తనకు ఆ బాధ ఏంటో తెలుసని పవన్ కళ్యాణ్ ఎమోషనల్ అయ్యారు. ఈ క్రమంలో ప్రస్తుతం పవన్ కళ్యాణ్ మధుసూదన్ కుటుంబానికి పార్టీ తరపున 50 లక్షల రూపాయల ఆర్థిక సహాయం చేశారు. అదే విధంగా ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. పవన్ కళ్యాణ్ ఇండియాలో ఉండి కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు దాయాదాలకు అనుకూలంగా మాట్లాడుతున్నారని, ఒకవేళ వాళ్లే నచ్చితే అక్కడికి వెళ్లిపోవాలని స్ట్రాంగ్ కౌంటరే ఇచ్చారు. పహల్గాంలో కళ్ల ముందు ఉగ్ర మూకలు 26 మంది అమాయక హిందూ టూరిస్టులను కాల్చి చంపారని చాలా ఎమోషనల్ అయ్యారు.